అనమాట. ఈరోజు మన ఛానల్లో వేడి వేడి మిర్చి కసాలను ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మూకుడు పెట్టి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు, నువ్వులు, గసగసాలు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఈలోపు కొంచెం ఆయిల్ వేసి మిర్చీలను మధ్యలో కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసి మనం మిక్సీ పట్టిన గ్రేవీని మూకుడులో ఆయిల్ వేసి అడుగంటనివ్వకుండా మంచిగా కలుపుకొని పసుపు, ఉప్పు, కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా కలుపుకొని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ మిర్చీలు దీంట్లో వేసేయాలి. మిర్చీలు మరీ మెత్తగా అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఈలోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలర్ వచ్చిన తర్వాత పైనుంచి మనం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆహా అద్దిరిపోతుంది. మేమైతే వెజ్ పులావ్తో ట్రై చేసాం. మీరు ఎలా ట్రై చేశారో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.